బచ్చన్నపేట మండలం చినరామంచెల గ్రామం. అంటే ఈ గ్రామ శివారులో ఇదివరకు పాటిగడ్డ. ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు ఉంటే మనం చూడడానికి వచ్చినాం. ఒకసారి అవి చూద్దాం. విగ్రహాలలో మనకు పాదముద్రలు ఉన్నాయి. మొదటగా ఇక్కడ చిన్న పాదముద్రలు, పెద్ద పాదముద్రలు. ఇక్కడ మనకు ఇంకోటి వినాయక విగ్రహం ఉన్నది. అంటే బ్లాక్ స్టోన్ నల్ల రాతితో చెక్కిన వినాయక విగ్రహం ఉన్నది ఇక్కడ. ఇది మొత్తం భూమిలో కూడుకుపోయి ఉన్నాయి. అంటే ఇది చూస్తుంటే వినాయకుడు చతుర్భుజుడు ఆకారంలో ఉన్నాడు. ఇవి నేలలో మొత్తం సగం వరకు పోయినాయి. ఇక్కడ మనకి ఇంకొక విగ్రహం ఉన్నది. ఇంకొక విగ్రహం కూడా ఇక్కడ మనకు నల్లరాతి ఆర్కిటెక్చర్లో వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ మనకు కిరీటం. ఈ వినాయక ఆర్కిటెక్చర్ చూస్తూ అంటే కూడా మనకు చతుర్భుజంలా ఉన్నది. కానీ మొత్తం కాలగర్భంలో భూమిలో కూడుకుపోయి ఉన్నాయి ఇక్కడ ఇవి రెండు విగ్రహాలు. ఈ పాదముద్రలు, ఈ విగ్రహ శిల్పశైలి విధానం చూస్తుంటే ఇవి కాకతీయుల కాలంలో అంటే 12-13వ శతాబ్దం అంటే సుమారుగా 800-900 సంవత్సరాల క్రితం ఈ శిల్ప సంపద బ్రహ్మాండంగా ఉన్నది. వీటిని చినరామంచెల గ్రామస్తులు కాపాడుకోవాలి. స్థానిక ఆలయాలన్నా లేకపోతే వాళ్ళ స్కూళ్ళను బడిలోనన్నా వీటిని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఇవి అంటే మన సంపద, మన చరిత్రాత్మక సంపద. ఇవి కాపాడుకోవాలి. ఒకవేళ ఈ గ్రామస్తులు వీటిని ఇలానే కాలగర్భంలో వాళ్ళు వదిలేయాలని నిర్ణయించుకుంటే మేము ఇక్కడ ఈ స్థానిక మ్యూజియంలో వీటిని భద్రపరుస్తాం. ఎందుకంటే ఒకసారి చూపెట్టండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. నల్లరాజు ఆర్కిటెక్చర్ మనకు వినాయకుడు ఇక్కడ కనబడు. మనకు ఒకవేళ బయట కనబడ్డ మామూలు లోకల్ స్టోన్లో ఉంటాయి. కానీ చూడండి బ్రహ్మాండంగా ఉంది మన సంపదలు ఇవి. ఇలా కాలగర్భంలో వీటిని ఇలా ఉంచడం మన దౌర్భాగ్య స్థితి. మన చరిత్రను మనం కాపాడుకుందాం. స్థానికుల కథనం ప్రకారం అంటే వాళ్ళు దాదాపుగా 15-20 ఏళ్ల క్రితం చూసిరంట అక్కడ వినాయకుడు, మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీమాత, అంటే నాగుపాముల విగ్రహం కూడా అక్కడ ఉందని వాళ్ళు చెప్తున్నారు స్థానికులు.